నిజంగా దారుణం సార్. ఎందుకంటే గత 6 నెలల్లో 6 బస్సు ప్రమాదాలు జరిగినాయి. 6 నెలల్లో 6 బస్సు ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. అంటే నెలకు ఒక చోట బస్సు ప్రమాదం జరుగుతూనే ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వం పట్టించుకోకపోవటం. ఎందుకంటే రవాణా శాఖ అధికారులు ఆ బస్సుకి సరైనటువంటి ఫిట్నెస్ ఉందా లేదా, ఆ బస్సుకి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఆ బస్సు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, దానికి సంబంధించిన రవాణా శాఖ వాళ్ళు చెక్ చేయాలి. ఆ రవాణా శాఖ వాళ్ళు ఇలాంటి బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఒక 2 రోజులు హడావిడి చేస్తారు, చేసి చలానా వేసామని చెప్పి తూతూ మంత్రంగా దులుపుకేసుకుంటారు. కానీ ఈ బస్సు చూస్తే దీని పేరు హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు. ఈ బస్సు ఆల్రెడీ ఒక టోల్ గేట్ దాటిన తర్వాత, అంటే పొద్దున్నే 4:19 మిల్లంపల్లి టోల్ గేట్ దగ్గర ఆల్రెడీ ఈ బస్సు స్టీరింగ్ బేరింగ్ చెడిపోయింది. 1 గంట పాటు ఆ బస్సు అక్కడ బస్సు ఆల్రెడీ రిపేర్ అయింది. అంటే అటువంటిది నిజంగా ఆ బస్సు అనేది ఫిట్నెస్ లేదనేది అక్కడే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. రెండోది డ్రైవరు రాంగ్ రూట్లో వెళ్ళటం. అంటే ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సింది రైట్ సైడ్కి రావటం, ఆ ఎదురుగా వస్తుందేమో అదేమో ఈ అప్ ఎక్కుతుంది, ఈయనేమో లో నుంచి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు స్లోగానే వస్తున్నట్టు, టిప్పర్ దగ్గర తప్పు లేదు, బస్సుదే తప్పు. టిప్పర్ డ్రైవర్కి కానీ దీనికైనా సంబంధం లేదు. కంప్లీట్గా ఇది బస్సుకు సంబంధించినటువంటి నిర్లక్ష్యంతోనే. ఇంకా దారుణమైన సంఘటన ఏంటంటే ఆ లోపలికి వెళ్ళి మనం చూస్తే 9 సంవత్సరాలుగా ఒక్క చలానా కూడా వేయలేదంట ఈ బస్సు మీద. అంటే రవాణా శాఖ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. పర్ఫెక్ట్గా ఉంటే బస్సు స్టీరింగ్లు ఎందుకు దెబ్బతింటాయి సార్? స్టీరింగ్ చెడిపోయే దగ్గరికి ఎందుకు వస్తుంది? అది లాంగ్ జర్నీ జరిగేటటువంటి రాంగ్ రూట్ లో డ్రైవర్ కూడా రవాణా శాఖలో మీరు అన్న ట్రావెల్స్ కి సంబంధించిన దాంట్లో ఏ బస్సు కూడా మీరు అన్నట్టుగా ఈ దందాలు లేకుండా జరగదు. ప్రతి ఒక్కటి ఇవ్వాల్సింది వాళ్ళు మామూలు ఖచ్చితంగా. ఈరోజు సాక్షిలో మంచి ఐటమ్ రాశారు. ఎందుకంటే 2200 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఏదైతే రోజు ప్రజలను ఎక్కించుకొని వెళ్తూ ఉంటాయి. దాంట్లో మొత్తం 75,000 మంది ప్రయాణిస్తారంట డైలీ. 75,000 సీటింగ్ కెపాసిటీ, మొత్తం 22,000 బస్సులు. దానికి సంబంధించి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బస్సుకు వచ్చి 1,000 రూపాయలు కట్టాలంట. ఒక రోజుకి 1,000 రూపాయలు ఒక బస్సుకు వచ్చి, ఏదైతే దందాకి లంచం. సో వీళ్ళకి ఒక మాఫియా ఉంటుంది. అంటే 22,000 ఇంటూ 1,000 రూపాయలు అంటే రోజుకి 22 లక్షలు, నెలకు వచ్చి 6,60,00,000, సంవత్సరానికి 80 కోట్లు ఏదైతే వీళ్ళకి దందాకి ఇవ్వాలి అక్కడ. సో ఆ దందా హెడ్ ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు, అక్కడున్న మంత్రులకి, అక్కడున్న అధికారులకి, ప్రతి జిల్లాలో ఉన్న అధికారులకి, ఏదైతే రవాణా శాఖకు సంబంధించి ఇవన్నీ పంపిస్తూ ఉంటాడు. వాళ్ళేంటి, ఈ బస్సులు ఎంతమంది ఎక్కించుకుంటున్నారు, అసలు ఈ బస్సులు ఏ రాష్ట్రానికి సంబంధించినవి, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి, ఎక్కడ తిరుగుతున్నాయి, ఇది ప్రయాణికులకు సంబంధించి తీసుకెళ్ళడానికి లేవు, స్లీపర్కే లేవు ఇక్కడ అనుమతి. దాన్ని ఈ రాష్ట్రంలో స్లీపర్కే అనుమతి లేదు. మరి ఎలా జరుగుతున్నాయి, ఏం లేదు. సో ఆ రోజు ఒక రోజు 2 రోజులు తూతూ మంత్రంగా చెక్ చేసామని చెబుతారు. స్టీరింగ్ స్టక్ అవడంతో ప్రమాదం జరిగింది అనేది క్లియర్. ఎందుకంటే అతను ఆ స్టీరింగ్ స్ట్రక్ అయిపోయింది, అతను తిప్పుదా ఉన్నారు కదా, ఫస్ట్ రిపేర్ అయింది సార్, రిపేర్ అయినా మళ్ళీ స్ట్రక్ అయింది. అందుకని అతను తిప్పలేకపోయాడు, అందుకని దాన్ని గుద్దాల్సి వచ్చింది. బస్సు వెళ్ళి టిప్పర్ను గుద్దింది, కంట్రోల్ చేయలేదు. అదే స్టీరింగ్ తిరుగుంటే సైడ్కి తిరిగేది, కంట్రోల్ అయ్యేది. సో అది క్లియర్గా అర్థమైంది. ఇది రవాణా శాఖ నిర్లక్ష్యం, పాయింట్ నెంబర్ 1. 2, కీలకం. ఎప్పుడైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ మనం ఫోన్ చేసేది 100 నెంబర్కి, 108 నెంబర్కి. 100 అంటే పోలీసులకి సమాచారం. ఆ పోలీసులు సమాచారం అందించడానికి 100 నెంబర్కి ఫోన్లు కొడితే ఎంత దారుణం అంటే, కొమ్మినేని గారు, బహుశా ఈ భారతదేశ చరిత్రలో మనం పోలీసులకు ఫోన్ చేస్తే ఎక్కడైనా ఎమ్మటే ఎత్తారు, ఎందుకంటే ఎమ్మటే రియాక్ట్ అవుతారు. కానీ ఇక్కడ 100 నెంబర్కి ఫోన్లు చేస్తే దాదాపు 20 సార్లు ఫోన్ చేసినా 100 నెంబర్కి ఫోన్ ఎత్తలా. అంటే ఇక్కడ పోలీస్ శాఖ పనిచేస్తుందా, లేదంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర కాపలాగాస్తుందా? మరి నేను హోంమంత్రి అనిత గారు జూమ్ కాల్లో లోకేష్ మీటింగ్ పెడుతుంగానే అరగంటలో 1,00,000 కోట్లు పెట్టుబడి వచ్చింది అంటున్నారు కదా. ముందు మీ 100లో ఫోన్ ఎత్తట్లా, మీ పోలీస్ శాఖ ఫోన్లు ఎత్తట్లా. జూమ్ కాల్లో ఏదో పెట్టుబడులు వచ్చినాయని సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు మీరు. 3వ అంశం వచ్చేటప్పటికి 108 సకాలంలో ఏదైతే రావాల్సినటువంటి అంబులెన్స్ రాపోవటం వల్ల ఏదైతే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి హత్య సార్. నాకు వాళ్ళు కేసులు పెట్టుకున్నా పర్లా, ఎందుకంటే ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రమాదం. ప్రభుత్వం కానీ ఆ బస్సులో చెక్ చేసి ఉంటే ఈ రోజు 14 మంది చనిపోయేవాళ్ళు కాదు. 2 ప్రభుత్వాలకు సంబంధించిన ఇష్యూ కదా తెలంగాణ ప్రభుత్వం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి సార్. ఇలా ఆఫీస్ అంతా ఆంధ్రప్రదేశ్ది. ఆంధ్రప్రదేశ్లో సో జగిత్యాల నుంచి ట్రావెల్ అవుతుంది సార్, అక్కడ కూడా చెక్ చేయాలి మీరు అన్నట్టు 100%. దాంట్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ప్రభుత్వం కానీ ఈ బస్సుకు ఫిట్నెస్ లేదని చెప్పి దానికి అనుమతి ఇవ్వకపోతే 14 మంది చనిపోయేవాళ్ళు కాదు. రెండోది, అక్కడ సకాలంలో పోలీసులు స్పందించుంటే కొంతమంది ప్రాణాలను కాపాడగలిగేవాళ్ళు. 108 వచ్చుంటే మీరన్న 14 మందిలో కనీసం 4-3 బతికేటటువంటి పరిస్థితి ఉండేదేమో. సో ఇదంతా మరి ప్రభుత్వం నిర్లక్ష్యమే కదా. వీళ్ళేమో ఇక్కడ ప్రకటనలు చూస్తేనేమో అదిరిపోయే ప్రకటనలు ఇస్తారు, ఇక్కడేమో రోజు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఒక రోజేమో తొక్కేసలాట,
గుడుల దగ్గర తొక్కిసలాట. ఇంకో రోజు చూస్తేనేమో అదేంటి మన తపాసులు బాణసంచ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదాలు, ఇప్పుడు చూస్తే బస్సు ప్రమాదాలు, లేదంటే వీళ్ళే ప్రభుత్వం డైరెక్ట్గా ఏదైతే మారణకాండకి దమనకాండకి దిగిద్ది. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని కానండి ముగ్గురిని కానండి అంటాడు, ఉన్నాళ్ళే బతికే పరిస్థితి లేదు. ముందు ఉన్నాళ్ళు బతికించాలని పరిస్థితి ప్రభుత్వానికి. అంతే సార్, ప్రభుత్వం అన్నాక ఉన్నటువంటి వాళ్ళని బతికించాలి కానీ ఆయన ఏమైనా ముగ్గురు నలుగురు కానీ ఉన్నాళ్ళు ముందు సేఫ్గా చూడకుండా కొత్త వాళ్ళని కానండి ముగ్గురు నలుగురు కానండి ఉన్నాళ్ళ ప్రాణాలు కాపాడండి సార్. ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఉన్న వాళ్ళ ప్రాణాలను కాపాడకుండా కొత్త వాళ్ళని ఇంకా కనమంటే ఉన్నాళ్ళు ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇది క్లియర్గా ప్రభుత్వానికి సంబంధించి సార్. ఎందుకంటే ఈ ప్రమాదం చూస్తే సార్ గంట ముందు, ఈ ప్రమాదం జరగన గంట ముందు అది రిపేర్లో ఉంది. ఎక్కడో పిలిపించి మళ్ళీ రిపేర్ చేయించారంట అప్పటికప్పుడు, దగ్గరలో ఎవరైనా పిలిపించి మెకానిక్ని. సో అంటే అది పని చేయట్లేదనగా, బస్సు సరిగ్గా లేదనే కదా. సో మరి ఇవన్నీ ప్రభుత్వం కదా చూడాలి. వీటన్నిటి మించి ప్రభుత్వం వైపు నుంచి టైంకి స్పందించలేదనేది కూడా పెద్ద విమర్శ. అసలు మా ప్రభుత్వం టకటకా అన్ని చేసేసి ఏం సార్, పోలీసు రాడు, లేదంటే మీకు 108 అంబులెన్స్ రాదు, రవాణా శాఖలు మొద్దు నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు ఆరు నెలల్లో 6 ప్రమాదాలు అంటే ప్రతి నెల జరుగుతుంది సార్. ఏం చేస్తుంది ప్రభుత్వం? వాట్సాప్ గవర్నెన్స్ ఒకసారి సార్ ఎవరైనా ఇప్పుడు ఒక బస్సు ప్రమాదం జరిగితే దాన్ని వాళ్ళ మీద మనం బ్లేమ్ వేయం. ప్రతిరోజు ప్రతి నెల జరుగుతుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఒకసారి జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. మీరు జరిగింది ఒకసారి చేస్తే తప్పు, 2 సార్లు చేస్తే తప్పు, 6 నెలలు 6 సార్లు. చంద్రబాబు గారు అయితే సీరియస్ అయ్యారని, తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అంటే ఎంపీ మీద కూడా సీరియస్, ప్రమాదాలు జరగడానికి వీల్లేదని సీనియర్ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీరియస్, అది ఉత్తుత్త కామెడీయా? ఉత్తుత్త సీరియస్, కామెడీ సీరియస్, కామన్ గా సీరియస్ ఆయన, లేకపోతే అందరి మీద సీరియస్ అయ్యా ఏమయ్యా, వాట్ ఈస్ ద యూస్ సీరియస్ అయితే? ఇప్పుడు అంతమంది బస్సు ప్రమాదం మీద కూడా సీరియస్ అయ్యావుగా, తర్వాత బస్సు ప్రమాదం జరిగింది మళ్ళీ సీరియస్ అయ్యాగా, అంతమంది తొక్కిసలాట జరిగితే సీరియస్ అయ్యావుగా, తర్వాత మళ్ళీ తొక్కిసలాట జరిగింది కదా మళ్ళీ సీరియస్ అయ్యావు కదా, మళ్ళీ జరిగినాయి కదా మళ్ళీ సీరియస్ అయ్యా కదా. ఏంటి దీనివల్ల ఉపయోగం? నీ ఎంపీ మీద సీరియస్ అంటావు, రోజు కలెక్టర్ల మీద సీరియస్ అంటావు, అధికారుల మీద సీరియస్, అమరావతిలో తగలబడితే సీరియస్, సెక్యూరిటీ వాళ్ళ మీద సీరియస్ అవ్వాలి. అది కుట్ర, కుట్ర అంటే సెక్యూరిటీ సార్, వైసీపీ వాళ్ళ కుట్ర. నిన్న డిబేట్లు పెట్టారు వాళ్ళు, అక్కడ దాకా వెళ్ళిపోయారు. అప్పుడేదో తగలబెట్టామంట, మేము తగలబెట్టాం ఆ రోజు. మీరు ఆడ పొలాలు ఇవ్వట్లేదని చెప్పి రైతులు మీరు తగలబెడితే దాన్ని మా మీద వేసి అప్పుడు నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేసి ఏదో కావాలని మీరు కదా కుట్ర చేసి రైతులే చెప్పారు, ఇది గవర్నమెంట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ప్రమాదాలు జరుగుతా ఉంటే దాన్ని మళ్ళీ వైసీపీ అయితే అదృష్టవశాత్ ఎవరో మంచి పోలీసులు ఉన్నట్టున్నారు అక్కడ. కాస్త మరి గవర్నమెంట్ ఏం చెబితే అది చేయకుండా వాళ్ళు వెరిఫై చేసి సెక్యూరిటీ గార్డు వల్ల జరిగింది. దాన్ని కూడా రేపొద్దున మనమే అంటానికి లేదు సార్, వెళ్ళి దేనికైనా తెగిస్తారు. మరి రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి అందరికి. నమస్తే, చెప్పండి. మీ ప్రాంతంలో జరిగింది బస్సు ప్రమాదం? సార్ అది కలిగి కూడా మాకు దగ్గరే, బట్ ఆ బస్సు అసలు ఎటువంటి పర్మిషన్ కూడా లేకుండా, దానికి ఫిట్నెస్ లేకుండా ఉన్నదనేది ఇక్కడ అందరికి తేడా తెలమైంది సార్ ఇది. ఓకే. పోతే 100కి ఫోన్ చేస్తే ఎత్తకపోవడం అనేది చాలా దారుణం ఉండేది. ప్రభుత్వ వైఫల్యం కింద చూడాలి మరి.